నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జూన్ 21వ తేదీన జరిగే యోగా డేలో ప్రధాని మోడీ పాల్గొంటారని తెలిపిన సీఎం చంద్రబాబు విశాఖలో జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేసే అంశంపై దృష్టి పెట్టిన సీఎం వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు చర్యలు చేపట్టాలని వెల్లడి ఇరవై 26వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం. యోగా విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విశాఖలో 21న జరిగే మెగా డేను విజయవంతం చేసే అంశంపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు కార్యాచరణపై క్యాంపు ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ తీసుకున్నారన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలని సీఎం ఆకాంక్షించారు. దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని సూచించారు. ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని, దీనికోసం ప్రైవేట్ వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. ఇందులో భాగంగా 5 లక్షల మంది భాగస్వాములు అయ్యేలా ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాలలో ప్రజలను ఆహ్వానించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు అమరావతి వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికేట్లు, PMJAY వందన వయో వృద్ధుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరన్ స్లాట్ బుకింగ్కు చర్యలు చేపట్టాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజులలోపు సదరం సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలన్నారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్యం శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి PMJAY వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సాధికారత సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. 26వ డివిజన్ మారుతినగర్లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామహేశ్వరరావు ముందుగా మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, స్వీట్స్, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలను తమ తోబుట్టువులుగా భావించి టీడీపీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, పెన్షన్ నగదు పెంచామని, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇకపై గ్యాస్ సిలిండర్ల నగదును మహిళల ఖాతాలో ముందుగానే జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జూన్ నెలలో మహిళల ఖాతాలో 18,000 రూపాయల నగదు ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ప్రకారం అందిస్తామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలోనూ సమస్యలపై తనకు అవగాహన ఉందని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అన్ని డివిజన్లలోనూ సామూహిక సీమంత కార్యక్రమాలను టీడీపీ పరంగా నిర్వహిస్తూ గర్భిణీ మహిళలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందరికీ సువర్ణ యుగంగా ఉందన్నారు. గర్భిణీ మహిళలకు ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కావడం మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 26వ డివిజన్లో మా డివిజన్ కార్పొరేటర్ మా సోదరి రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, ప్రధాన కార్యదర్శి మరి సత్య, అట్లాగే ఇన్ఛార్జి సతీష్, డివిజన్ నాయకులు ప్రకాష్ కానీ, డేవిడ్ కానీ, మూర్తి కానీ, అలాగే శ్రీకాంత్ కానీ శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కన్మని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. 26వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన డివిజన్లోని ఆడపడుచులకి, గర్భిణీ స్త్రీలకి సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గర్భిణులకి పౌష్టికాహార ప్రాముఖ్యత చెప్పి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి పెద్దపీట వేస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ హామీలు ఇచ్చిందో అన్నిటినీ అమలు చేసిందని చెప్తూ ఆడపడుచుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. నూజివీడు కోర్టులో గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన్ రంగారావులను నూజివీడులోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా ఈ నెల 29 వరకు ఇద్దరికి 14 రోజులు రిమాండ్ విధించారు జడ్జి శ్రావణి.
చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం ఇప్పుడు. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ సంక్షేమ, మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. అందుకు అనుగుణంగా టీచర్లు, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు భావితరాల భవిష్యత్తు కోసం పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం పునాదులు వేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణ పనులను శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహర చతుర్థిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని దేవస్థాన యాగశాలల్లో గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దేవస్థాన ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వల్ల జాతకాల్లోని సమస్యలు తొలగి అన్ని పనులలో సంకటములు అన్నీ తొలగి సఫలత చేకూరుతుందనే పురాణోక్తి. ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థాన యాగశాలలలో గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని తాకనున్నాయి. కాగా 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలలోకి కూడా రుతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో గత అర్ధరాత్రి ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. వాయువ్య భారతం నుంచి వీచే పొడి గాలులతో కోస్తాలో పలు చోట్ల వడగాల్పులు వీయడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకు వడగాల్పులు, ఉక్కపోత కొనసాగాయి. ఏపీ, తెలంగాణ, యానం, కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని, గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గడిచిన ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నష్టపోయిన రంగం రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి అనేక మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరలా టీడీపీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రమంతా ఊపందుకుందని బోండా ఉమా చెప్పారు. విజయవాడ నగరం పైపుల్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో భూమి డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో బోండా ఉమా పాల్గొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. 2014-19 మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గజిబిజి పాలనతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్వ వైభవాన్ని సంతరించుకుందని, స్థలాల కొనుగోలు పెరిగాయన్నారు.
వారందరి శ్రేయస్సు కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ కలిగేలా చర్యలు చేపట్టిందన్నారు. భూమి డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను బోండా ఉమా అభినందించారు. భూమి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ ఉద్దమ్ రాజు వెంకట సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ ఉద్దమ్ రాజు రఘురామరాజు మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటు ధరలో సామాన్యుల సొంతింటి కల నిజం చేసేలా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో ఉండేలా రియల్ ఎస్టేట్ వ్యాపారం తమ వద్ద జరుగుతుందని, తమ సంస్థ కార్యాలయం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా నష్టపోయినటువంటి రంగం రియల్ ఎస్టేట్ రంగం. గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్ని రకాలుగా కూడా నష్టపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. గతంలో 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఒక ఊపు మీద ఉండి అందరూ చిన్న చితక ఏజెంట్ల కానించి పెద్ద పెద్ద వెంచర్లు చేసే వరకు అందరూ కూడా బాగుండేవాళ్ళు. ముఖ్యంగా అమరావతి సరౌండింగ్స్ ఏరియా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండే. రాష్ట్రం మొత్తం కూడా అన్ని సిటీసు మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉండే. గత 5 సంవత్సరాల్లో నరకం చూసినటువంటి రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా ఇవాళ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా పూర్వ వైభోగం దిశగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అన్ని సిటీస్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి జరిగేటప్పటికీ ఆటోమేటిక్గా అందరూ కూడా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తూ ఉన్నారు. స్థలాలు కొనుక్కునే వాళ్ళు కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళు కానీ, కొన్న స్థలాల్లో కన్స్ట్రక్షన్ జరగడం కానీ పెద్ద ఎత్తున మళ్ళీ పూర్వవైభోగం వస్తూ ఉంది. అనేటువంటి నూతన సంస్థ ఈరోజు మా ఆప్తులు, మా ప్రియమిత్రులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా తోటి మొత్తం మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. భూమి డెవలపర్స్ అనే నూతన సంస్థ ప్రారంభోత్సవం చేసి దానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బోండా ఉమా గారికి, మా తోటి రియల్ ఎస్టేట్ సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఇది సామాన్య ప్రజలకి అందుబాటు ధరల్లో రానున్న రోజుల్లో వాళ్ళకి అత్యంత లాభకాయంగా అవ్వాలని ఆలోచనతో పెట్టిన సంస్థ. ఇప్పుడు నడుస్తున్న ఈ టీడీపీ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధి చెంది మా ద్వారా చాలామంది మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులు, ట్రస్ట్ సభ్యులు చాలా ప్రశాంతమైన ఉన్నతిని సాధించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ ఆకాంక్షించారు. మధురానగర్ ఓంకార షిరిడి సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మధురానగర్ ఫ్లైఓవర్ వద్ద కొలువైన ఓంకార షిరిడి సాయిబాబా 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు, శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ ఎన్జీఓ నాయకులు పివిఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలకు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, పశ్చిమ కృష్ణ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్జీఓ నాయకులు రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి దంపతులు ఆహ్వానం మేరకు ప్రతి ఏటా వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం సూర్యకిరణాలు సాయిబాబా పాదాలు తాగుతాయని తెలిపారు. శనివారం ఉదయం హోమాలు, పూజలు అనంతరం వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతోందని ఆమె తెలిపారు. సాయిబాబాను దర్శించుకునే భక్తులు కోరిన కోరికలు, సంతాన ప్రాప్తి, ఉద్యోగ కల్పన జరుగుతోందని వెల్లడించారు. మిత్రులు, మాజీ ఎన్జిఓ నాయకులు, మాకెంతో ఆత్మీయులైన
పివిలియన్ రాజు గారు, మరి లక్ష్మీ తులసి గారు, మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మధురానగర్లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ సాయిబాబా గుడిని కూడా దాదాపు 14 సంవత్సరాల క్రితం ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. గుడికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు, దానితో పాటు ఇక్కడ ఉన్న భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, వివిధ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయటం, మధురానగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ అన్నదానం, మిగిలిన కార్యక్రమాలు చేయటం, మెడికల్ అండ్ మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించటం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం. మరి ఇందులో మేము ఎన్నో దశాబ్దాలుగా అంతా కూడా ఇప్పుడు ఎన్జిఓస్ అసోసియేషన్లో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ భాగంగా ఉన్నటువంటి మేమందరం కూడా మరి ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో అన్నిటికీ రావటం అనేది ముదావహంగా భావిస్తూ మరి వాళ్ళ 15వ వార్షికోత్సవ సందర్భంగా మరి సత్యసాయిబాబాకి అందరి తరపున కూడా ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు, ఈ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, మిగతా అందరూ కూడా సాయిబాబా ఆశీస్సులతో చాలా ప్రశాంతమైన ఉన్నతిని ఈ రాష్ట్రం సాధించాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ నమస్కారం. మధురానగర్ ఫ్లైఓవర్ దగ్గర గల ఓంకార క్షేత్ర షిరిడి సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా విశేష పూజలు అలాగే హోమాలు జరుగుతున్నాయి. అలాగే శివలింగ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. 12ంటికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేయూత అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శనివారం ఉదయం 9:30 గంటలకి హోమంతో ప్రారంభమై వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ గుడి విశేషం ఏంటంటే ప్రతి జ్యేష్ఠ మాసంలో కూడా సూర్యకిరణాలు బాబావారి పాదాలు తాకుతూ ఉంటాయి. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఈరోజు ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను అధికారులకు ఆదేశిస్తూ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రజలకు త్రాగునీటి, మజ్జిగ సౌకర్యాలను కల్పించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు స్టేడియం లోపల ర్యాలీ చేసే దారిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణలో జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు.
కనకదుర్గమ్మ గుడి ఘాట్ రోడ్ను శుక్రవారం ఉదయం ఆలయ సిబ్బంది మూసివేశారు. వర్షం కారణంగా ఘాట్ రోడ్ మూసివేసినట్లు తెలిపారు. అర్జున వీధిలోని లిఫ్ట్ మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని, వాహనాలు సీతమ్మవారి పాదాల సమీపంలో పార్క్ చేసుకోవాలని భక్తులకు దుర్గగుడి అధికారులు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. కాగా శుక్రవారం కావడంతో ఈరోజు ఉదయం దుర్గగుడి వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 21వ తేదీన జరిగే యోగా డేలో ప్రధాని మోడీ పాల్గొంటారని తెలిపిన సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేసే అంశంపై దృష్టి పెట్టిన సీఎం. వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు చర్యలు చేపట్టాలని వెల్లడి. ఇరవై 26వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.